నాయనా అత్తలు కొంచెం హద్దుల్లో ఉంటే బాగుంటుంది. ఆ! అంటే అది మంచిదైనా, చెడ్డదైనా ఒక హద్దు అంటూ ఉంటుంది. దాంట్లోనే ఉంటేనే బాగుంటుంది. ఆ! వాళ్ళేదైనా చెప్తారనుకోండి, అవతల వాళ్ళు వినలేనప్పుడు ఈ అత్తలు ఎందుకు చెప్పాలి? ఊరుకుంటే సరిపోయేది కదా! ఉదాహరణకి ఈ కథ వింటే మీకే అర్థమైపోతుంది. అంటే అత్త గుడిసెట్లు ఉండలేరు. ఏదో ఒకటి అంటారు. ఆళ్ళకిష్టం ఉండదు. అలాంటప్పుడు మళ్ళా ఈ అత్తలు కన్నీరు కాల్చుకుంటూ ఉంటారు. ఆళ్ళకిష్టం లేని దాన్ని తెలిసి కూడా వీళ్ళెందుకు అనాలి? నాకర్థం కాక అడుగుతాను. హ్మ్. వాళ్ళకిష్టం ఉండదు. తెలుసు. అయినా అత్తెందుకు కలగజేసుకొని మళ్ళీ అనాలి? ఈ ఉదాహరణకి ఇది చూస్తే తెలుస్తుంది. కొడుకు ఎక్కడో దూరంగా ఉద్యోగం చేసుకుంటున్నాడు. కోడలు, ఇద్దరు పిల్లలు, అత్తామామలు అంతా కలిసి ఒక దగ్గరే ఉంటున్నారు. ఆ! అయితే ఒకరోజు సడెన్‌గా కొడుకు చప్పా చేయకుండా రాత్రిపూట వచ్చాడు. రాత్రిపూట వచ్చినప్పుడు అందరూ షాక్ అవుతారు. పెళ్ళాం షాక్ అవుతది. పిల్లలు 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 పడుకొని ఉంటారు. పెళ్ళాం షాక్ అవుతది. తల్లిదండ్రులు కూడా షాక్ అవుతుంది. ఒక కొబ్బరు, కాకరకాయ చెప్పకుండా సడెన్‌గా వచ్చాయేంటి అని. హ్మ్. గబగబా సంతోషం ఉంటుంది. ఆ! ఆడికి ఏం కావాలో పెట్టాలనిపిస్తుంది. కోడలు చూసుకుంటుందని ఊరుకుంటుంది. ఇదంతా బాగానే ఉంది. సరే రాత్రి అయిపోయింది పడుకోవడానికి. హ్మ్. పడుకోవడానికి ప్రశ్నార్థకంగా వచ్చింది. ఈ ముసిరిమొండలో బుద్ధుండదు కదా వీళ్ళకి. కొడుకొచ్చాడు, కోడలు ఒక గదిలో పడుకుంటే బాగుంటుంది. ఆరో చదివిన కొడుకు, నాలుగో తరగతి చదివిన కొడుకు ఇద్దరు కూడా గదిలోనే పడుకున్నారు. కొడుకొచ్చాడు కాబట్టి ఆ చిన్న పిల్లలు అంటే ఆరో తరగతి, నాలుగో తరగతి అని చిన్న పిల్లల లెక్కే కదా! ఆ ఇద్దరు పిల్లలకి నా గదిలో ఏసేయమ్మా అనేసి అత్త అన్నది. ఈ కోడలి పిల్ల ఇదొక్కలాగా మొఖం పెట్టేసి, "వద్దులెండి పర్వాలేదు" అన్నది. మీకు అర్థమైందో లేదో ఆ! నేను పూర్తిగా ఇప్పి చెప్పిన మనిషిని. నేను సిగ్గుపడే మనిషిని కాదు. ఏదో రాక రాక వచ్చాడు 3 నెలలకి, 4 నెలల తర్వాత వచ్చాడు కదా! ఇద్దరు కలిసి ఏదో ఎంజాయ్ చేస్తారు గదిలో. పిల్లలు మరీ చిన్న పిల్లలేం కాదు. పెద్ద పిల్లలే. ఆరో తరగతి చదువుతున్నాడు. నాలుగో తరగతి చదువుతున్నాడు కదా! ఒకవేళ ఏది లేసినా సరే వీళ్ళేదైనా అర్థమైంది కదా! ఈ యూట్యూబ్‌లో ఒకటి నాకు చెప్పనివ్వదు. హ్మ్. ఏదైనా అచ్చట ముచ్చట తీర్చుకుంటారు కొడుకును, కోడలు. పిల్లలేమైనా అడ్డంకొస్తారేమో అని ఆ ముసలిది పిల్లల్ని ఎత్తుకొని తీసుకొచ్చేసి మా గదిలో ఏసేయండి నాన్న అనేసి అంది. కోడలు వెంటనే "అక్కర్లేదులెండి అడ్జస్ట్ చేసుకుంటాం ఈ రాత్రికి" అన్నది. ఆ మాట ముసలిదానికి, ముసలోడికి చురుక్కనిపించింది. కొడుకు కూడా మాట విన్నాడు. సరే. ఆ రాత్రి అది గడిచిపోయింది. మరుసటి రోజు మరుసటి రోజు 5 గంటలయ్యేసరికి ఈ నాలుగో తరగతి చదివిన పిల్లాడిని, ఆరో తరగతి చదివిన పిల్లాడిని ఆళ్ళ అమ్మగారి ఇల్లు ఒక 2 కోసులు దూరంలో ఉంటే, ఆళ్ళ అమ్మగారి ఇంటికి పంపించేసింది కోడలు. అర్థమైందా? కోడలు ఇద్దరు పిల్లల్ని పంపించేసి నైట్‌కి మాత్రం మొగుడు, పెళ్ళాలు ఉన్నట్టుగా గదిలోని ఏర్పాటు చేసుకుంది. ఇది చూసిన ముసలిదానికి చివుక్కుమని. ఎందుకు అంత దూరం పంపించావు? రూమ్‌లోని మా ఇద్దరమే ఉంటాము. ఇంకో మంచం ఖాళీగా ఉంది. పిల్లలకి చక్కగా పడుకుంటే ఏంటి? మన ఇంట్లోనే ఉన్నట్టుగా ఉంటారు కదా! అనేది ఆ అత్త గుడిసెడు ఆలోచన. ఈ కోడలు కిలాడి కదా! ఇది అత్త దగ్గర కాదు కదా! మామ దగ్గర వాసన కూడా ఆ పిల్లలకి పడనకుండా ఉంచాలని 2 కోసుల దూరంలో ఉన్న ఆళ్ళ అమ్మింటికి పంపించేసింది పిల్లల్ని పడుకోమని. మళ్ళీ తెల్లవారి తీసుకొస్తది. ఆ! ఆ ముసలి హృదయాలు కాస్త బాధపడి
మరి బాధపడిన ఏం చేస్తే చెప్పండి? బాధపడ్డది. మార్నింగ్ అయిన తర్వాత పక్కింటోళ్ళు, పొరుగుంటోళ్ళు ఉంటారు కదా! తెలిసిన వాళ్ళు గట్టా. ఆళ్ళు కొడుకొచ్చినట్టుగా ఉన్నారమ్మా అని అడుగుతారు కదా! వచ్చారమ్మా అనేసి చెప్తారు కదా! చెప్పేసి ఆళ్ళ దగ్గర కంటతడి పెట్టుకోద్దు అత్త. చూడమ్మా రాత్ర కొడుకొచ్చాడు. పోన్లేదో ఇద్దరు కలిసి ఎంజాయ్ చేస్తారు కదా అని ఆ ఇద్దరు పిల్లలకి ఇస్తున్న గదిలో ఎట్టియండమ్మా అని చెప్పాను. కొడుకు మొఖం ముందే చెప్పేసింది. వద్దులేండి అడ్జస్ట్ అయిపోతానండి అని చెప్పేసింది. ఇప్పుడు సాయంత్రం అయ్యేసరికి మరుసటి రోజు సాయంత్రం అయ్యేసరికి ఆళ్ళ అమ్మాళ్ళ ఇంటికి తోలేసింది అని ఆవిడ కంటతడి పెట్టుకొని చాలా బాధపడింది. నాన్న మనం ప్రేమిస్తాం కోడల్ని, మనవల్ని. ఆ! ఆ కోడలేమో పిల్లల్ని మన దగ్గరికి రానివ్వదు. మన ప్రేమని పొందనివ్వదు. మనం ముట్టుకుంటే ఇష్టం ఉండదు. మనం పెడితే ఇష్టం ఉండదు. హ్మ్. కోడలకి. ఆ పిల్లలు అన్యం పుణ్యం తెలియని పిల్లలు కదా! నానమ్మ, తాతయ్య అని వచ్చినా సరే కనుసైగ చేసేసి ఇటొచ్చేయమంటది. అవన్నీ చూసినప్పుడు ఈ ముసలి హృదయాలు చాలా బాధపడతాయి. కానీ చేసేదేమీ లేదు కదా నాయన. చేసేదేమీ లేదు కదా! మనం ప్రాణం కన్నా ప్రాణంగా చూసుకుంటాము. మన కొడుకు పిల్లలు గాబట్టి. ఆ! అలా అచ్చట ముచ్చట చూడాలని, సరదాగా వాళ్ళతోని ఆడుకోవాలని మనకుంటది. అది జరగని పని. హ్మ్. ఇవన్నీ తలుచుకొని ముసిలిది ఏడడం ఎంతవరకు సమంజసం చెప్పండి? బాధనిపిస్తది. బాధనిపించదని నేనంటానండి. బాధనిపిస్తది. హ్మ్. మనల్ని నమ్మలేనప్పుడు బాధనిపించిన మనల్ని నమ్మలేనప్పుడు మనకెందుకు ఆ దీవెన? మనకెందుకు నాయన దోల చెప్పండి? నమ్మితే ప్రాణానికి ప్రాణంగా చూసుకుంటాం. పిల్లల్ని గాని, ఆ పిల్లలు అచ్చట ముచ్చట గాని మనం చూసుకుంటాం. మనల్ని నమ్మలేనప్పుడు మనం ఎందుకు అలా కంటతడి పెట్టేసుకోవాలి? నాకర్థం కాక అడుగుతున్నాను. ఇది ప్రతి కొంపల్లోని కూడా చాలా మంది విషయాల్లో జరుగుతున్న విషయం. ఆ! ముసలి వాళ్ళని దరికి చేరనివ్వరు పిల్లల్ని. ఆ ముసలి వాళ్ళు ఏది ఇచ్చినా తీసుకోనివ్వరు. ఆళ్ళతోని ఎక్కువ మాట్లాడనివ్వరు. పలకరించనివ్వరు. ఆడుకోనివ్వరు. ఇవన్నీ తెలుసుకొని ఆ ఇంట ఈ ముసలోళ్ళు కంటతడి పెట్టుకుంటుంటారు. మేము ఎంత అభిమానం, ఆప్యాయత కురిపించినా సరే, మా కోడలు పిల్లల్ని మా దగ్గరికి రానివ్వదమ్మా. మా గదిలోకి రానివ్వదు. మా గదిలో పడుకోనివ్వదు. ఆళ్ళ అమ్మగారు ఎక్కడో 3 కోసల దూరంలో ఉంటే అక్కడ తొంగబెట్టింది. ఇక్కడ దోమలట, అక్కడ దోమలు లేవట అని ఆ ముసలి ప్రాణాలు విలవిలలాడిపోతాయి. నాకు తెలిసినంతగా ఒక మాట చెప్తాను. మనలని నమ్మలేనప్పుడు మనకనవసరం. కఠినంగా హృదయాన్ని చేసుకొని ఉండడం నేర్చుకోవాలి. మనల్ని నమ్మితే మనం ప్రాణంతో చూసుకుంటాం. మనకు నమ్మకపోయినా సంతోషంగా ఊరుకోవడం. అది నేర్చుకోవాలి ముందు. అత్తలు అర్థమైందా? అది నేర్చుకోండి. అన్నిట్లోకి దూరిపోకండి. మీకు గౌరవం ఇస్తే తీసుకోండి. మీకు గౌరవం ఇవ్వకపోయినా బాధపడకండి. హ్మ్. దాని తత్వం, ఆ కోడల తత్వం అంతే అని ఊరుకోండి. తప్పదు కదా! మన జీవితం అంటే సర్దుకొని వెళ్ళిపోవాలి కదా! హ్మ్. ఒకళ్ళకి అనడం మనం ఎందుకు? మనం మార్చుకుంటే మన పద్ధతి మార్చుకుంటే సరిపోయింది కదా! వద్దు అన్నది ఊరుకోండి తప్పేముంది? బాధనిపిస్తుంది. తప్పదు మరి. ఉంటానే మరొక సబ్జెక్ట్‌తో మళ్ళీ వస్తాను.